జనరల్‌గా చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఇంత పాజిటివ్‌గా ఉన్న వాళ్ళకి చాలా నెగెటివ్స్ ఫేస్ చేస్తారని విన్నాను. యాహ్! సో, మీ లైఫ్‌లో ఫేస్ చేసిన నెగెటివ్స్? ఆబ్వియస్లీ అండి. అంటే నెగెటివ్స్ ఎందుకుండవు? అందరికీ ఉంటాయి. దేర్ ఈస్ ఆల్వేస్ అంటే ఐ థింక్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అందరికీ కూడా అన్ని గుడ్ ఎలా జరిగిపోతాయి? యాహ్! అది అసలు ఇంపాసిబుల్ కదా! హ్మ్. సీ ఐల్ టెల్ యూ ద ఫస్ట్ నెగెటివ్ ఆర్ అ లాస్ వాస్ మీరు ఇందాక అడిగినట్టు ద 10 ఇయర్స్ గ్యాప్ నాకేదైతే యాక్టింగ్‌లో వచ్చిందో వాస్ when my father passed away. Okay, so నాకు I shared a very deep bond with my father. ఎందుకంటే నాకు మూవీస్, వరల్డ్ మూవీస్, రీడింగ్ ఇంట్రెస్ట్ అంతా మోస్ట్లీ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. సో I would discuss long hours with him అవన్నీ. సో when he passed away, నేను అప్పటికే సైన్డ్ చందమామ కథలు. ఏదో ఒక బాండ్ కట్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ సమ్హౌ ఐ కుడ్ నాట్ యాక్ట్ అగైన్. నాకు అనిపించింది లైక్ ఓకే ఏదో ఒక కనెక్షన్ పోయింది అది అని, విచ్ ఇస్ వై ఐ జస్ట్ క్విట్. నేను సేమ్ ఇయర్ నేను వెళ్ళి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ చోటా బేమ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్. ఐ డింట్ సమ్హౌ యాక్టింగ్ అంటే ఆఫర్స్ ఆల్ త్రూ రాక అది ఈవెన్ యాడ్స్ కూడా నేను చేయలే. బి ఇట్ టీవీ యాడ్, ప్రింట్ యాడ్, నేను ఏమీ చేయలేదు. సమ్హౌ ఇంట్రెస్ట్ ఆర్ దట్ జీల్ రాలేదు. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ అ లిటిల్ మోర్ ఓపెన్ అగైన్. మేబీ ఐవ్ హీల్డ్ బెటర్, ఐ డోంట్ నో. బట్ మొన్న ఐ థింక్ ద టైమింగ్ సెట్ అవ్వాలి. ది యూనివర్స్ హ్యాస్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్ ఫర్ యూ. సో అలాగా ఐ థింక్ దాట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్ 10 years గుర్రం పాపిరెడ్డి జస్ట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అంతే. అంటే జనరల్‌గా హీరోయిన్‌గా మనం జర్నీ చేసిన తర్వాత చాలా మంది చిన్న రోల్స్ వచ్చిన, సపోర్టింగ్ రోల్స్ వచ్చిన చేయరు. సో ఒక స్టార్డమ్ నుండి వచ్చాం కదా. బట్ మీరు చూసుకుంటే ఏ రోల్ అయినా చేస్తావా అంటూ వెళ్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెంట్? నాకు అలాగ ఫీలింగ్ ఎప్పుడూ లేదండి. ఐ వాజ్ నెవర్ కి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని నాకు ఎప్పుడూ లేదు. ఈవెన్ అప్పుడు కూడా ఇన్ఫాక్ట్ నాకు అంటే మూవీస్ లో నాకు డాన్సులు చేయడం అవన్నీ చాలా అన్కంఫర్టబుల్. ఇది అప్పుడు కూడా నేను డాన్స్లు ఉంటే అప్పుడు డాన్స్ చేయాలా ఇప్పుడు అన్నట్టు ఉండేది. సో డాన్సింగ్ లో అవి లేని రోల్స్ ఏమైనా ఉంటే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు డూ. సో ఐ నెవర్ లుక్డ్ అట్ ఎనీథింగ్ లైక్ ట్రెడిషనల్ ఇలాగే రోల్ చేయాలి ఇలాంటివి చేయకూడదు అని నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇఫ్ యూ సీ నేను చేసిన అన్ని మూవీస్ లోనూ సేమ్ రోల్ నాకు ఎప్పుడు రాలే. మేబీ ముగ్గురులో ఐ వాజ్ అ ప్యాంపర్డ్ యంగ్ గర్ల్, ఫాదర్ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ అలా ఒక రోల్. అలాగే సతీష్ వేగేశ్న గారిది రామదండులో ఐ వాజ్ అ రెస్పాన్సిబుల్ TV9 జర్నలిస్ట్. దెర్ వాజ్ నథింగ్ గ్లామరస్ అబౌట్ దట్ రోల్. అండ్ అంగ్రేజ్ లో వెరీ డిఫరెంట్ రోల్, ఐటీ ప్రొఫెషనల్ రోల్. యంగ్ ఇండియాలో చూసుకుంటే దాసర్ గారి డాటర్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో నాకు రోల్స్ ఎప్పుడు రిపీట్ కూడా కాలే. అండ్ ఓకే, అంటే ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటే చాలా చూసారు, అప్ అండ్ డౌన్స్ చూసారు, చాలా మందిని మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చాలా చూసారు. మీ కెరియర్ లోనే చూసుకున్నా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, చేంజెస్ కూడా. అదే ఒకటి మోడలింగ్ లో ఒక డిఫరెంట్, సో యాక్టింగ్ లో ఇంకో డిఫరెంట్. ఇలా సో ఓవరాల్ గా వాట్ ఈస్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే మీరే ఆన్సర్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో దిస్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అది ఐ థింక్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టీచ్ యూ అండి హౌ టు హ్యాండిల్ అ సర్టెన్ సిచ్యువేషన్, హౌ టు హ్యాండిల్ పీపుల్ అరౌండ్ యూ. అవన్నీ మనకి ఏదో ఒకటి లైఫ్ లో అవ్వకపోతే మనకి రాదు. ఎందుకంటే అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి అండ్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, యూ వోంట్ ఈవెన్ కనెక్ట్. అది ఓకే తను ఏదో చెప్తుంది అన్నట్టు ఉంటుంది, బట్ యూ వోంట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఇట్ అన్లెస్ యూ గో త్రూ ఇట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఓకే లెట్ మీ టేక్ అ ఫ్యూ స్టెప్స్ బ్యాక్, అనలైజ్ చేసుకొని ముందుకెళ్దాం.
ఇప్పుడు అప్రోచ్ బికాస్ ఓన్లీ వెన్ సంథింగ్ ఒక సెట్ బ్యాక్ అయినప్పుడే మనకి 2-3 పార్ట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే ఇలా అయింది, ఇప్పుడు ఏంటి, ఓకే దిస్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ డూ, అలా మనకు ఆప్షన్స్ ఇదవుతాయి. యువర్ పాత్ బికమ్స్ మేబీ మోర్ క్లియరర్, వాట్ యూ చూస్, అవన్నీ అలాగే అవుతాయి. మనకు అన్ని పాజిటివ్ గా అయిపోతూ ఉంటే యూ వోంట్ నో. అండ్ లైఫ్ లో చాలా చూసారు అన్నారు కాబట్టి, సో వాట్ ఈస్ లవ్ అంటే ఉందా అసలు? లేదా? నా ప్రకారం అయితే లేదు. వై? అంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ కన్వీనియన్స్ అండి. నా ఇప్పుడు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కంపేర్ చేయకూడదు. వాట్ వీఆర్ సీయింగ్ టుడే ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్స్ మోర్ అబౌట్ సిచ్యువేషన్షిప్స్. కొత్త జెన్జీ టర్మ్స్ ఏవైతే వస్తున్నాయో రిలేషన్షిప్స్ కన్నా సిచ్యువేషన్షిప్స్ అవుతున్నాయి ఎక్కువ. పీపుల్ ఆర్ గెటింగ్ టుగెదర్ ఫార్ రీజన్, ఫార్ ఏదో ఒక రీజన్ వల్ల కలిసి ఉంటున్నారు, ఏదో ఒక రీజన్ వల్ల విడిపోతున్నారు. అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆనెస్ట్ గా చెప్పాలంటే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో కమింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ దట్ విమెన్ ఆర్ హ్యావింగ్. అప్పట్లో మేబీ విమెన్ కి ఇంత ఫ్రీడమ్ లేదు. టు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ మ్యారేజ్ లో ఉన్నా కూడా దే యూస్ టు బి స్టక్ టు ఇట్. చాలా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్ లోనే సెపరేషన్స్ ఆర్ వాట్ ఎవర్ అయ్యేవి. బట్ ఇప్పుడు ఐ థింక్ మోర్ విమెన్ ఆర్ ఇండిపెండెంట్. సో వాళ్ళకి ఆ ఫియర్ లేదు గెటింగ్ ట్రాప్డ్ ఇన్ అ బ్యాడ్ మ్యారేజ్ ఆర్ సంథింగ్. ధైర్యంగా దే వాకింగ్ అవుట్. మీకు ఎవరైనా ధైర్యంగా ప్రపోజ్ చేయలేదు? అయ్యో ప్రపోజల్స్ ఏమున్నాయండి, చాలా ఉన్నాయి. చాలా అయ్యాయి, ఎందుకు కాలేదు? అది ప్రపోజింగ్ కి ఏముంది, మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేదే కదా మ్యాటర్స్. ఓకే. సో అంటే జనరల్ గా నాకు తెలిసి మీరు చాలా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. సో ఒక అబ్బాయిలో విచ్ క్వాలిటీస్ ఇస్ బెస్ట్, లైక్ అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటారు? ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి మ్యూచువల్ రెస్పెక్ట్ అండి. ఏదో అంటే ఇండివిజువాలిటీని తొక్కేడాలు ఇలాంటివి ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి అ రెస్పెక్ట్ ఫర్ హూ షీ ఈజ్ అండ్ వాట్ షీ హాస్ అచీవ్డ్ ఇన్ లైఫ్. అది కరెక్ట్ గా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగానే ఉంటుంది. అది మ్యూచువల్ ఉండాలి. ఏదో అమ్మాయిలు ఇలా ఉండకూడదు, అబ్బాయిలు ఇద్దరు మ్యూచువల్ గా ఇఫ్ దేర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఎవరైనా బాగానే ఉంటారు. అండ్ అంటే మీరు మన లైఫ్ లో చాలా చూసాం, 90s కిడ్స్ చూసాం, ఇప్పుడు చూసాం 20s, ఇప్పుడు జెన్జీ అని కొత్తగా వచ్చింది. జెన్జీ ఇస్ వెరీ న్యూ. సో చాలా డిఫరెంట్ అయిపోయారు. కొత్త కొత్త టర్మ్స్ కూడా వస్తున్నాయి, జెన్జీ టర్మినాలజీ అవన్నీ. అవి ఇంకా నాకు సింక్ ఈ జెన్జీలో చూసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కనిపిస్తున్నాయి. సో అంటే జస్ట్ ఆఫ్టర్ ఇంకొక 10 years తర్వాత సో ఈ లవ్లని కానీ పెళ్ళని కానీ ఉంటాయంటారా మ్యారేజెస్ అనేవి? తగ్గిపోవచ్చేమో. బికాజ్ ఇప్పటికే చూసుకుంటే అంటే ఇంతకు ముందు ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది ఊళ్ళలో కానీ ఇంకెక్కడైనా. బట్ ఇప్పుడు చూసుకుంటే ఓయే రూమ్లు ఎక్కువైపోయాయి. సో ఈ జెన్జీ ఇలా ఉంది. ఆఫ్టర్ 10 years తర్వాత ఎలా ఉండబోతుందని ఒక భయం కూడా చాలా మందిలో ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఐ థింక్ దే ఆల్ హావ్ బెటర్ క్లారిటీ దెన్ వాట్ వీ డిడ్. అట్లీస్ట్ హోప్ఫుల్లీ దే వోంట్ టేక్ రాంగ్ స్టెప్స్. అంటే ఏదో సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ లోకి వచ్చేసి తర్వాత స్టక్ అయిపోయి బాధపడి అప్పుడు ఇంకా ఎక్కువ మంది బాధపడి అవన్నీ లేకుండా ఐ థింక్ దే హ్యావ్ బెటర్ క్లారిటీ అండ్ హోప్ఫుల్లీ దే వోంట్ మేక్ మిస్టేక్స్. ఇప్పుడు జెన్జీ ఈ దీన్ని బట్టి నేను మాట్లాడితే సో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే ఇద్దరికి ప్రాబ్లం ఉండకుండా ఉంటారు అనుకుంటాను. అదే అన్నాను కదా, ఇద్దరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏదో ఒకళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇలాగో లేకపోతే ఎప్పటికైనా బాగానే ఉంటాయి. ఎనీథింగ్ దట్ గోస్ బ్యాడ్, అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, 2 friends అవ్వచ్చు, ఒక బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ద మూమెంట్ యూ లూజ్ రెస్పెక్ట్ ఫర్ ద అదర్ పర్సన్ అది డీరేల్ అయిపోతుంది.
ఆ రిలేషన్షిప్. మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే ఏ రిలేషన్షిప్ నిలవదు. సూపర్. జనరల్ గా మీకు మూన్ అంటే ఇష్టమేనా? ఏంటి? మూన్ మూన్ మూన్. చందమామలో మచ్చలాగా మీకు ఇక్కడ మచ్చ ఉంది. సో ఐ లైక్ మీ అందానికి అదే కారణం అనుకుంటా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. యూ టూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ లో కలుద్దాం. పక్కా. ఇంకొక ఇంటర్వ్యూతో అయితే వాళ్ళకి డెఫినెట్ మంచి గా. కంటెంట్ అవుతుంది అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి. థ్యాంక్ అండ్ యూ. ఇంతే పాజిటివ్ తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. థ్యాంక్ యూ.